హలో, అందరూ బాగున్నారండి? ఇంక మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇదిగో ఆదిత్యది ఈరోజు పుట్టినరోజు కోసం ఇంక మా అమ్మాయి వాళ్ళు, నేను అందరం కలిసి మా వారు, మా అబ్బాయి, మా మనవడు తీసుకొని వెళ్ళాం. మా హవిబాబుది నిన్న అయిపోయింది కదా, ఈరోజు దీనిదనమాట. అసలు అప్పుడైతే టెన్షన్గా ఉండేవాళ్ళు. ఎప్పుడెప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళమంటదా మా కోడలని చెప్పి భయపడ్డాము. ఇక దిత్య తెల్లారి మా హవినాన్న పుట్టినరోజు అయిన తెల్లారే దిత్య పుట్టింది. ఇక మా చెల్లోళ్ళకి మనవరాలు ఈరోజు పుట్టినరోజు. ఇక అందరం కలిసి వీళ్ళ ఇంటికి వచ్చాము. వీళ్ళ ఇంట్లో అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఏమీ లేదులేండి, సింపుల్గానే మా చిన్నమ్మాయి, పెద్దమ్మాయిలు, మా కొడుకు, కోడలు. అవి నాన్న అయితే వాళ్ళ నాన్న సంఖ్యకి దిగన అంటున్నాడు. ఇక నిద్ర వచ్చేసింది. ఇక కొంచెం నలతగా ఉన్నాడు బాబు అయితే. ఇక అందరం కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నాం. వంట పని అయితే లేదండి. మా ఉదయ్ ఉన్నాడు కదా, ఉదయ్ ఏమో ఇక అన్నీ అడ్రస్ పెట్టేశాడు. తీసుకొస్తాలే పెద్దమ్మ కూర్చోండిలే అన్నాడు. ఇక అన్నీ తీసుకొచ్చి ఇస్తా అన్నాడు. క్యాటరింగ్ దగ్గరికి వెళ్ళి మాకు తినటానికైతే భోజనాలు ఏర్పాటు చేశాడు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అవి తీసుకొచ్చాడు. ఇక అవి పెట్టలేదులేండి. ఇక మేము కూర్చొని ఇక అందరం పని లేదు కదా, ఇక దిత్య వేద మా ముది మనవరాలన్నమాట. అదైతే ఇక ఇల్లంతా తిరుగుతుంది. ఇక మా కోడలు ఎడిట్ చేసుకుంటుంది. మా అబ్బాయికి మీటింగ్ ఉంది, రానన్నాడు. సర్లే పుట్టినరోజు కదా నాన్న అని ఇక తీసుకొచ్చాము. ఇక కాసేపు ఆ డ్యూటీ అక్కడే చేసుకున్నాడులేండి సాయంత్రం దాకా. ఇక అలా ఇక అవినాన్ ఉంటే మాత్రం దిగడలేండి. ఇక గౌన్లు వేస్తున్నారంట, అదైతే ఏడుస్తుంది. ఇక ఏడుపు. గౌన్లు ఇలాంటి గౌన్లు వేస్తే వాళ్ళకి చిరాకు కదండి. ఇక ఏడుస్తూనే ఉంటారు. ఇక మోక్షి పడుకొని ఫోన్ చూస్తున్నాడు. రిషి వచ్చాడు, మా చిన్నమ్మాయి. ఇక అందరం కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం, జోక్స్ వేసుకుంటూ. అంత్యాక్షరి అలా ఇలా అని ఆడుకుందాం అనుకుంటున్నాము. ఇక మా పెద్ద మనవరాలు అయితే ఫోన్ చూస్తూనే ఉంది. ఇక మేము అందరం అయితే బాగా ఎంజాయ్ చేసామండి. పుట్టినరోజుకి నేను వీడియో తీస్తున్నానని మా చెల్లి హాయ్ చెప్తుంది. అందరం కూర్చొని కబుర్లు ఆడితే చాలా బాగుంటుంది కదండి. బాయ్.